ఇంతకు ముందున్న సమస్య చాలా పెద్దదే, ఇప్పుడు వచ్చిన సమస్య చాలా చిన్నదే. ఆ పెద్ద సమస్యనే దేవుని శక్తితో నువ్వు డీల్ చేయగలిగిన వాడివి. పెద్ద సమస్యనే నువ్వు దేవుని శక్తితో నువ్వు డీల్ చేయగలిగిన దానివి. ఇప్పుడు వచ్చిన ఈ సమస్య కూడా నువ్వు జయం పొందగలవు. ఇంతకు ముందు జయమిచ్చిన దేవుడు, ఇంతకు ముందు సహాయం చేసిన దేవుడు, ఇంతకు ముందు కనికరించిన దేవుడు, ఇప్పుడు వచ్చిన ఈ సమస్యను కూడా నువ్వు జయం పొందబోతున్నావు. దేవుని కనికరం పడబోతుంది, దేవుని కృప నీ మీద పడబోతుంది. ఖచ్చితంగా నువ్వు కూడా అనబోతున్నావు, యెహోవా నిస్సీ, ద లార్డ్ ఈస్ మై బ్యానర్, యెహోవా నా జెండా అని నువ్వు చెప్పబోతున్నావు. షూనేమిరాలు, ఆమెకి పిల్లలు లేరు. ఎలీషా ప్రార్థన చేశాడు, భార్య భర్తలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక మగ బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ మరణించాడు. మళ్ళా ఎలీషా ప్రార్థన చేయగానే ఆ మరణించిన బిడ్డ తిరిగి బ్రతికాడు. ఎలీషా చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండద్దు, కరువు రాబోతుంది, షూనేమ నా ప్రాంతం నుండి నువ్వు బయటికి వెళ్ళిపోయి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రా అన్నాడు. అలాగే 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి రాగానే ఆమె స్థలాన్ని, ఆమె పొలాన్ని, ఆమెకు ఉన్న అన్నిని వేరే ఒక భయంకరమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, పలుకుబడి కలిగిన వ్యక్తి మొత్తం కబ్జా చేశాడు, మొత్తం స్వాధీనపరుచుకున్నాడు. ఎస్, ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య, కానీ ఆమె హృదయంలో ఒక నమ్మకం ఉంది. ఇంతకు ముందు నాకు జయమిచ్చాడు, దానికి ముందు నాకు జయమిచ్చాడు, ఇప్పుడు కూడా నాకేమి ఇవ్వబోతున్నాడు, ఇప్పుడు మీరు జయమైపోతారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈమె స్థలాలు పొలాలు మొత్తం కబ్జా చేశారు, స్వాధీనపరుచుకున్నారు. ఈ సమస్య పెద్దదా? తన బిడ్డ మరణించినప్పుడు తిరిగి బ్రతికేటట్టు దేవుడు చేశాడు, ఆ సమస్య పెద్దదా? మరణము నుండి జీవం ఇవ్వటం, ఆ సమస్య పెద్దది. అనుకుంది, ఇంతకు ముందు నేను ఎదుర్కొన్న సమస్య చాలా పెద్ద సమస్య, చాలా భయంకరమైన సమస్య. ఇప్పుడు నేను ఎదుర్కోబోయే సమస్య నథింగ్. నా దేవుడు కార్యం చేయగలిగిన వాడు. ఈ రోజు నన్ను ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా ఒక్కసారి కూర్చొని ఆలోచించు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? దీని ముందల ఇంటి సమస్య, దీని ముందల కుటుంబ సమస్య, దీని ముందల ఎన్నెన్నో సమస్య. ఇన్ని సమస్యలను నాకు జయం ఇవ్వగలిగిన వాడు. ఇప్పుడు ఎదుర్కొనే సమస్య నథింగ్. నేను కూడా విజయ జెండా యేసు నామములో ఎత్తబోతున్నాను. నా కుటుంబంలో తల దించుకునేటట్టుగా కాదు, తల ఎత్తేటట్టుగా నా దేవుడు చేయబోతున్నాడు. యెహోవా నిస్సీ.